కాపు వచ్చేసింది చాలా ఫాస్ట్గా. కొత్తిమీర అంతా చూసారు ఎట్లా అయిపోయిందో. అప్పుడప్పుడు తెలిసి తింగిరి పనులు చేస్తూ ఉంటాను అన్నమాట. అర్రే ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి. జబర్దస్త్ దొంగలు ఉన్నారు. బుట్టలు కోస్తున్నా సంతోషం లేదు. అరే సారీ ఇవి వచ్చినాయి అన్నమాట. అలాగా అంత పిచ్చోళ్ళు ఎవరున్నారో చెప్పండి. వావ్ అనాలో అయ్యో అనాలో అర్థం కానట్టుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మంచిగా మిద్దె తోట మీదకి శ్రావణ శుక్రవారానికి ముందు వచ్చానండి. ఏది వరలక్ష్మి వ్రతం ముందు మళ్ళీ వాళ్ళు వచ్చాను. అయితే రాకపోవడానికి రీజన్ నేను బిజీగా ఉంటాం కొంత. అయితే వర్షాలు సాయంత్రం తెలిసిందే కదా, డైలీకి అసలు వర్షం అనమాట. మన మిద్దె తోటలో ఏ మొక్కలు ఎలా ఆగమైనాయి, ఏది కొత్త ఫ్రూట్స్ వచ్చినాయి ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. టొమాటోలు అయితే అసలు చెర్రీస్ కంటే కూడా రెడ్గా ఉన్నాయి అన్నట్టు ఉన్నాయి కలరు. అవన్నీ మీకు మంచిగా చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా చేతిలో ఒక 2 ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి మన మిద్దె తోటలో వచ్చినాయి అనమాట. ఇది ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో, గార్డెనింగ్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. ఇదేంటి అనేది తెలిస్తే కామెంట్ చేయండి. దగ్గరికి చూపిస్తాను చూడండి, ఇదిగోండి. ఓకే, దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇది టేస్ట్ చేస్తున్నా. శుభ్రంగా తుడిసేసానులేండి. ఇది పచ్చిగా ఉన్నప్పుడే బాగుంది. ఏంటో గెస్ చేస్తే కామెంట్ చేయండి. అలా వచ్చేస్తే ఇగోండి టొమాటోలు చూసారా, పాపం. అసలు మనం ఇలా వీడియోస్లో వాటిల్లో చూస్తుంటాం కదా, అంటే ఈ కెచప్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి కదండి, వాటిలో చూస్తాం. ఇట్లా కలర్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. హార్వెస్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. అటు పక్కకి వెళ్తా అండి. వావ్ అనాలో అయ్యో అనాలో అర్థం కానట్టుంది. ముందైతే ఇదిగోండి టమాటాలతో మొదలు పెడదాం. ఈ సీజన్లో మొన్న ఒకటి కోసాం కదా, ఇవాళ అయితే నేను పెద్ద బుట్ట తీసుకొచ్చాను టమాటాలకి. అసలు ఎంత బాగున్నాయో. ఇవి చూడ్డానికే కాదండి, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. మన మిద్దె తోటలో వచ్చిన టమాటాలు. ఇంత పెద్ద బుట్ట వేసుకుని వచ్చాను నేనైతే. టమాటాలు ప్రస్తుతం 40 రూపీస్ ఏమో ఉన్నాయి కేజీ. ఎంత ఉన్నాయి అనేది కాదండి, మనం ఎక్కువన్నా తక్కువన్నా తప్పదు అనుకోండి, కొనుక్కుని తింటాం అవసరమైనవి, దాని గురించి కాదు. కానీ అలా రేటు ఉన్నప్పుడు కాస్తే ఇంకా అసలు ఆ కిక్కు వేరే లెవెల్ కదా. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, మనం ఏమీ స్ప్రే చేయట్లేదు. ఇదిగోండి చాలా దొంగలు పడ్డారు గార్డెన్లో. దాని భాగంలో ఇదొకటి అట్లా అయిపోయింది చూసారా. అన్నీ ముట్టుకుంటూ రాలిపోయేటట్టు ఉన్నాయండి. ఈ వారం రోజుల్లోనే కొత్తిమీర కోసుకోవటం లేట్ అయిపోయింది చూసారా. అంతా ఇట్లా పువ్వు వచ్చేసింది అనమాట. ఇది చక్కగా మనము టమాటో రసం అయి పెట్టుకున్నప్పుడు అండి అందులో వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చూసారా బుట్టలు ఎంత అందంగా ఉన్నాయో, కాయలు భలే ఉన్నాయి కదా. ఇంకా అసలు చెర్రీ టమాటోస్ అవి అయితే పాపం ఆల్రెడీ పడిపోయి రాలిపోయి ఆగం అయిపోతున్నాయి. పాపం అవన్నీ తిట్టుకున్నాయో, నేను ఎంత కష్టపడి కాస్తే నన్ను వృధా చేస్తున్నారని చెప్పి. టొమాటోస్ అసలు అబ్బాయి అయితే ఎంత ముద్దుగా ఉందో. ఇవి విత్తనాలు ఉంచుకోవాలి. ఇవి మనకి ACH గార్డెనింగ్ వాళ్ళు పంపించారండి అందులోవి. ఇది చూడండి ఎట్లా ఉందో, అదొక టైప్లో షేపు. ఇవంటూ అన్నీ అలాగే వచ్చినాయి, చిలక ముక్కలాగా వచ్చింది చూడండి సేమ్. ఇవి కాశీ టమాటాలు అంటారు కదండి, అవి చూసారా భలే ఉన్నాయి కదా. కలర్ అయితే అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఎర్రగా ఎరుపు పింక్ రెడ్ కలిపి బాగా మిక్సీ పడితే వచ్చే కలర్ లాగా ఉందనమాట. భలే ఉందిలేండి. అసలు టమాటాలు ఎప్పుడు ఇంత పండేదాకా మొక్క కొంచొద్దండి, దానివల్ల చెట్టు డ్యామేజ్ అయిపోతుంది. మనకి నెక్స్ట్ కాపుకి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట మొక్క. గోర్చిక్కులు కూడా పాపం వర్షాలు ఎక్కువ ఉన్నా కానండి, నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక మొక్కలు అంతా ఇట్లా బూడిద తెగులు అంటారు కదా, అట్లా వచ్చేసి అదే పౌడరీ మిల్డ్యూ. అదిగోండి అక్కడ చూడండి
అలా అయిపోతాయి. మరీ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా, సో దాని మూలంగా అట్లా అయింది. ఇప్పుడైతే కొన్ని మంచి ఉన్నాయి, కోసుకుందాం. ఈ టబ్లో వాటికి ప్రస్తుతానికి ఏమీ రాలేదు. దీనికి కొంచెం పై చిన్నకి వెళ్ళిస్తే ఇప్పుడు ప్రస్తుతం తగ్గే ఉంది, కానీ మనం ఏం స్ప్రే చేసినా ఆగదు. వాతావరణం కూడా చూడండి, ఇంకా మబ్బులు పట్టే ఉన్నాయి. ఇవి కొంచెం కోసేసుకుందాము. ఫాస్ట్గా చేయాల్సిన పని ఇంత ఉంది, టైం ఏమో అక్కడ కనిపించట్లేదు. మన కూరకు సరిపోను వచ్చేసినాయి. ఒక టబ్బులో చక్కగా 5-6 మొక్కలు. ఇంతకుముందు నా దగ్గర మీకు గుర్తుండుంటే ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు అయితే 2 మొక్కలు ఉండేయండి, వారానికి ఇన్ని కాయలు వచ్చాయి. ప్రస్తుతం అయితే ఇవే ఉన్నాయండి. నెక్స్ట్ టైంకి ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంది. ఇవి వైట్ వంకాయలు అండి, కాకపోతే ఇట్లా మనకి పంప్కిన్ షేప్లో ఉంది. ఇది కూడా ఇంతకుముందు నా దగ్గర వైట్ పొడుగు ఉండేది, ఇది పొట్టిలో కూడా రౌండ్గా లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారా, షేపు డిఫరెంట్గా ఉంది. ఒక కాయ ఉంచేద్దాం దానికి, విత్తనాలకి బాగుంది, చక్క క్యూట్గా. ఇదిగోండి ఇట్లా వచ్చింది చూడండి, అది ఉంచేద్దాము. కిందేపు ఆకులన్నీ కట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇవన్నీ చేస్తా కూర్చుంటే వావ్, ఇక్కడ ఉంది అసలు కాయ. ఇదిగోండి భలే ఉంది కదా. ఇది కొయ్యను చక్కగా, ఎలాగూ విత్తనాలు ఫామ్ అయిపోయి ఉంటాయి. దీనిపైన ముచ్చుకు కూడా చూసారా, వైట్గానే వచ్చింది, గ్రీన్గా లేకుండా. ఇదిగోండి కొత్తిమీర అంతా చూసారా ఎట్లా అయిపోయిందో. ఇది లాస్ట్లో వెళ్ళేటప్పుడు కట్ చేసుకెళ్ళిపోతాను. చక్కగా మంచిగా టమాటా రసం అవి పెట్టుకోవచ్చు. ఈ వర్షాలకి హ్యాపీగా రసము, సూపులు అవే బాగుంటాయి మంచిగా. మళ్ళీ అదంతా మోసుకొచ్చేస్తుంది. మనకి మిద్దె తోటలో ఎప్పుడు కూడా స్పెషల్ ఏంటంటే టమాటోస్ విపరీతంగా వస్తాయి. మీకు అందరికీ తెలిసిందే కదా. నేనంటూ ఎక్స్ట్రా కేర్ తీసుకునేది ఏమి ఉండదండి. మీరు ఏం వేస్తారు అని అడుగుతాను. నేను ఇవన్నీ మీకు చూపిస్తూనే ఉంటాను. ఈసారి పశువుల ఎరువు మించి ఇంక అసలు ఏమీ వేయలేదన్నమాట. ఈ వంకాయలు బుజ్జి వంకాయలు కోసేస్తున్నాను. ఇవి పలంగా సాంబార్లకు కానీ పులుసులోకి కానీ వేసుకుంటే భలే ఉంటాయి. వంకాయలు అయితే ముదిరిపోయినాయండి, ఉసూరు అనిపిస్తుంది అసలు. వర్షము పడాలి కానీ మరి. మీకు విషయం తెలుసా, వర్షం పడినట్టే ఉన్నాయి అన్ని కాలువలు, వాగులు, వంకలు అన్నీ వాటర్ లెవెల్ అంతా ఉంది. కానీ నాట్లు వేసుకోవడానికి సరిపడిన రైతులకి వీలుగా అయితే వర్షం లేదంట అండి కదా. ఎంత దారుణం. నారు మళ్ళీ పోస్తారు కదా, ఆ టైంలో వర్షం లేదంట. ప్లస్ నాట్లు వేసే టైంలో వర్షం లేదంట. సో చాలా పొలాలు ఖాళీగా ఉండిపోయినాయి అంట. ఇవి పచ్చడికి బాగానే ఉంటాయండి, కూరకు పనికి రావు కానీ పచ్చడికి బాగుంటాయి. ఇంకా కోస్తున్నాను. మరి చెట్టు పాడైపోద్ది కదా అలా ఉంచేస్తే, మొక్క పాడైపోతుంది. ఎప్పుడన్నా ముదిరిపోయినాయి కదా మళ్ళీ ఇంకేం చేస్తామని అలా వదిలేయొద్దు. మనకి విత్తనానికి ఎన్ని కావాలండి. ఇది పాదు చెమ్మ అండి, అంటే పాకేది కాదనమాట ఈ వెరైటీ. పాకేది కూడా పెట్టాను. అసలు అయితే విపరీతంగా పాకేస్తుంది, మొత్తం మిద్దె తోటంతా ఆక్యుపై చేస్తే అని భయం వేస్తుంది. చూడాలి. అయ్యో పింద కట్టయిపోయింది అనవసరంగా. ఇది మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుందంట అండి ఇందులో. సో మంచిదంట తింటే. సో మనకైతే ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక మొక్క కోసినాయి కదా, ఇంకా అటు కూడా ఉన్నాయి, కోద్దాము. ఇప్పుడైతే ఇదిగోండి, ఇది పాదు అంటే పాకేది అనమాట. ఇదంతా చూసారు ఎట్లా పాకేస్తుందో దాని ఇష్టం వచ్చినట్టు. సో ఇక్కడైతే మాత్రం ఇప్పుడు ఇదిగోండి ఈ 2 కాయలు వచ్చినాయి. ఫస్ట్ మొదటి కాపు లేతగున్నాయి, చక్కగా భలే ఉంటాయండి. కానీ పువ్వు పూసినప్పుడు కానివ్వండి, ఈ మొగ్గగా ఉన్నప్పుడు కానివ్వండి, ఒక్కొక్క స్టేజ్లో ఆకులు కూడా భలే ఉంటాయి అందంగా. చూసారు కదా ఎట్లా ఉంది. ఇదంతా పాకేస్తుంది దాని ఇష్టం. నా భయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ నిమ్మ చెట్టు పాడు చేసేస్తుందో అని భయం వేస్తుంది. ఏం చేయి మాకు వేమ నిమ్మ చెట్టుని కష్టపడి పెట్టారు పాపం. మా వాళ్ళ కింద నుంచి దాన్ని మోసుకొచ్చి చచ్చిపోయారు ఆ వేళ మోసుకురాలేక. అప్పుడప్పుడు తెలిసి తింగిరి పనులు చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ పెట్టాను అనమాట దీనికి విత్తనం, ఇటు నుంచి టెక్కేస్తుంది కదా అని చెప్పి. అది ఎందుకు ఎక్కువరుకుంటుంది చెప్పండి, మొత్తం బాగేస్తుంది. మనకి ఇక పచ్చిమిర్చి అయితే కొనుక్కునే పని లేదండి, బాగా వస్తున్నాయి. స్టార్ట్ అయింది కాపు. ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి, చూపిస్తూ కోసేస్తాను. ఈ పచ్చిమిర్చికి ముడత వస్తే కనుక ఇంకా పుల్ల మజ్జిగే మందండి. పుల్ల మజ్జిగలో ఇంగు వేసుకుని చక్కగా గ్లాసు మజ్జిగకి 6 గ్లాసులు నీళ్ళు పోసేసుకుని చక్కగా మంచిగా వడకట్టేసుకుని ఇంగు వేసి కలిపేసి స్ప్రే చేయడమేనండి. తగ్గే వరకు చేసుకుంటూ ఉండాలి, రోజు మార్చి రోజు. ఇంకా అదే బెస్ట్. పూత కూడా రాలకుండా ఉంటుంది.
అర్రే ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి. ఇంత మంచి క్యాలీఫ్లవర్ బంగారు తల్లి వేస్ట్ అయిపోయింది. పైన అంతా తీస్తే బాగానే ఉంటుందిలేండి. వర్షానికి అట్లా కలర్ చేంజ్ అయిపోయినట్టుంది. బాగానే ఉంది, కోసుకుందాము. ఈ సీజన్లో ఫస్ట్ క్యాలీఫ్లవర్ ఇది. ఇంకొక 4 రోజులు పడుతుంది, అప్పుడు కోద్దాము. కింద వైపు ఆకులు అయితే తీసేస్తున్నాను. ఈ వర్షాలకి ఇట్లా అసలు కింద ఎంత తక్కువ ఉంటే మనకి గ్రీనరీ అంత బెస్ట్ అనమాట. వేరే మొక్కలకి ప్రాబ్లం అయిపోద్ది. ఇగోండి ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అన్నాను కదా, బీన్స్. అవి పెట్టిన మొక్కలండి. కాపు వచ్చేసింది చాలా ఫాస్ట్గా. పెట్టిన ఎన్ని రోజులకు వచ్చింది నేను డేట్ ఇక వీడియో చూసుకుంటే తెలుస్తుంది. కాకపోతే ఇవి ఫ్రెంచ్ బీన్స్ లాగా కాకుండా ఇగోండి ఇట్లా నూగు ఉంటుంది కదా, ఈ బీన్స్ ఇవి అంత టేస్ట్ ఉండవు. ఇట్లా 1 ఉన్నాయి ఇప్పుడు కాయలు. ఇంకా నెక్స్ట్ టైంకి కాస్తాయి. కాకపోతే ఇట్లా రోజు వర్షాలు పడుతుంటే మాత్రం బీన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇవి చలికాలంలో బాగా వస్తాయి. కాకపోతే ఇది 360 days బీన్స్ అని ఉంది దాని మీద, ఆ విత్తనాలు అనమాట. చూద్దాం, మనం కూడా విత్తనాలు ఉంచుకుందాము. ఏమండి విత్తనాలు చాలామంది సీడ్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నా దగ్గర ఉన్నాయి అయితే ఇస్తానండి. రీసెంట్గా నేను చెప్పాను కదా, అవి అయితే మాత్రం ఉంచుతాను. చిక్కుడు అవి ఓకే షేర్ చేస్తాను. కానీ ఇలాంటివి బీన్స్ ఇట్లాంటివి అన్నీ పాసిబుల్ కాదండి. ఎందుకంటే మనకు కాసేదే తక్కువ. విత్తనాలు వదిలేసామనుకోండి ఇంకా మొక్క అంతా ఆగమైపోద్ది అనమాట. బాగా మిద్దె తోటలు అయితే మాత్రం జబర్దస్త్ దొంగలు ఉన్నారు. బీరకాయ ఇది కూడా మనము ఆన్లైన్లో తెప్పించి పెట్టిన విత్తనాల్లోదే ఇది. అయితే ఇక్కడ చూసారండి, ఇవన్నీ కూడా వర్షాలకి పైకి రాక టైంకి కట్టుకోకపోవటం వలన ఇగోండి ఇది గుత్తిబీర కాయలు ఇట్లా వచ్చినాయి. కానీ మనం అసలు ఇప్పుడు దీని తేగ ఎక్కడి నుంచి చెట్టు చుట్టుకుపోయిందో ఏమో చూసి జాగ్రత్తగా పైకి కట్టాలి. ఇప్పుడు వర్షం పడకుండా ఉంటే ఇప్పుడే కట్టేసేయాలి, కిందకి లేట్ అయినా పర్లేదు. అది పరిస్థితి. నాకు భలే ఏడవాలో నవ్వాలో సంతోషపడాలో అర్థం కావట్లేదు. హార్వెస్ట్ చూసి హ్యాపీగా ఉంది, కానీ పంటకి జరిగిన నష్టం చూసి బాధగా అనిపిస్తుంది. పెట్టింది పేరు టమాటాలకి. బుట్టలు కోస్తున్నా సంతోషం లేదు. ఇవాళ నేను 4 బుట్టలు తెచ్చానండి. 4 సరిపోవు అనిపిస్తుంది కోస్తుంటే. చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇంకా అటు సైడ్ కొయ్యాల్సినవి ఉన్నాయి. చిక్కుడు విత్తనాలు ఉంచడం అయితే ఉంచాను కానండి, అదా ఏదా అనేది తెలీదు. మీకు ఏది వచ్చినా కానీ హ్యాపీగానే ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఏది మొలిసినా కానీ ఇవి 2 రకాలు కూడా బాగా కాస్తున్నాయి కాయలు. ఇది లాస్ట్ ఇయర్దే ఇది కూడా మొక్క, కానీ ఇప్పుడు కూడా కాయలు చూసారు ఎట్లా ఉన్నాయో, అది సంగతి. సో ఇది ఎందుకన్నా కానండి టచ్ వుడ్ ఎందుకన్నా కానీ ఇది అంతగా పెయిన్ కూడా రావట్లే. మరి ఈ విత్తనం తీరో ఏమో కానీ దానికి కానీ దీనికి కానీ పెయిన్ కూడా రాలేదు, నేను నోటీస్ చేయలేదు. అమ్మా రావే, సారీ పనికి వచ్చే పెరగమంటే పెరగవు, కానీ ఇట్లాంటి మట్టికి బాగా పెరుగుతాయి. చెప్పాను కదండి, ఈసారి పచ్చిమిర్చి కొనుక్కునే పని లేదని. చక్కగా బాగున్నాయి, కాపు అయితే బాగుంది. ఇది కారం కూడా మనకి భలే ఉంటుందండి. అంటే అటు ఎక్కువగా కాకుండా ఇటు తక్కువగా కాకుండా ఉంటుంది. చిన్ని మొక్కలే చూసారు కదా ఎట్లా ఉన్నాయో. సంపత్కి కాల్ చేయాలండి, కాల్ చేసి మిల్లీ బగ్స్కి పెయిన్కి ఏదన్నా ఉందేమో అడగాలి ఏంటనేది. అంటే తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేది. చూసారా మనం ములగింజలు పెట్టాం కదా, చక్కగా ఏపుగా పెరుగుతున్నాయి అన్నమాట. ఇంకా అమ్మో నాకు ములగ చెట్టు దగ్గర నుంచోవాలన్నా భయమే. ఇదిగోండి ములక్కాయలు ఉన్నాయి. అమ్మా ఇది లాస్ట్ టైము కట్ చేసేసానండి. కట్ చేసేస్తే మళ్ళీ చక్కగా చిగురు వచ్చింది, కానీ ఎందుకన్నా బాగా పింద పడలేదు. ఇగోండి ఒక 10 కాయలు ఉన్నాయి అంతే, బాగా అయితే పడలేదు. చెప్పాను కదా వాళ్ళ బుట్ట చాలదు మనకి. ఇది ఏదో బీన్స్ అని చెప్పి పెట్టాము, ఇది ఎక్కడికో పోతుంది, అటు పైకి పోతుంది. దీన్ని పట్టుకుని సొరకాయ తీగ ఎక్కుతుంది. సొరతీగని ఇలా ఉంచేస్తే పోద్దేమో, కానీ ఈ కింద ఇదిగోండి ఇట్లా ఎక్స్ట్రా ఆకులు ఉన్నాయి కదా, ఇవైతే మాత్రం తీసేయాలి ఎప్పటికప్పుడు. లేకపోతే కింద వేపినా అసలు గాలి ఆడదో మొక్క పాపం ఫీల్ అయిపోద్ది. ఎవరున్నారో అని వెళ్తున్నావే ఇటుండు. నేను ఎంత కష్టపడి పందిరేస్తే ఇక్కడ ఉండేదానికి. అరే
ఇట్రా అమ్మ, నువ్వు మంచిదాన్ని. సంగతి ఇప్పుడు వీటన్నిటిని కాస్త బుద్ధిగా ఉండమని చెప్పి వీటన్నిటిని పైకి కడతాను కొంచెంసేపు ఆగి. ఇప్పుడైతే అటు వెళ్దాము. నా కంట్లో ఒక పాదికి దేనికన్నా గొంగళి పురుగు కనపడిందంటే ఇంక దాని మీద చెయ్యేసే పని లేదు. అవి నాకు కూరగాయలు కోసుకోవడానికి లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ నాకు అంత ఫోబియా అనమాట. నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. గుండెల్లో రైళ్ళు పరిగెడతా ఉంటాయి అన్నమాట ఇక్కడ దగ్గరలో నుంచోవాలన్నా. ఏం లేవు, దొండకాయలు కోద్దాము. తర్వాత మీ కెమెరా వెనక నుంచున్న వాళ్ళని బతిలాడతా కోయమని. చెర్రీ టమాటోస్ రండి చూద్దరు, కానీ ఈ ఆకుల్లో అసలు కనపట్లేదు కదా. ఇవన్నీ నేను కోసిన తర్వాత ఆ క్లిప్ని ఇవాళ వీలైతే ఇవ్వాలా, లేకపోతే రేపు అయితే రేపు మీకు షార్ట్స్లో చూపిస్తా. అసలు చూడండి రాలిపోతున్నాయి అనమాట పాపం. ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు చక్కగా కోసుకొని సూప్ కాసుకొని నేను తాగనులేండి. అయ్యో సునీత గారు మీకు స్టోన్స్ ఉన్నాయి కదా, తినకండి తాకండి అని నా వెల్ విషర్స్ అందరూ చెప్తా ఉంటారు. నా కోసం కాదు. రెడ్ బీన్స్, లాంగ్ బీన్స్ అయితే మొన్న నేను పెయిన్కి మందు కొట్టి చూపించాను కదండి. పెయిన్ అయితే పోయింది. దాని తర్వాత కూడా ఇంకొకసారి స్ప్రే చేశాను, పోయింది. కాకపోతే ఇదిగోండి ఒకసారి దగ్గరికి రండి. దేనికైతే మనము ఆకులకి ఉందన్నప్పుడు కొట్టామో అవి ఇట్లా అయిపోయినాయి ఆకులు. ఇలాంటివన్నీ మనం తీసేసుకుంటే చక్కగా మళ్ళీ ఫ్రెష్గా వచ్చే చిగుర్లకి ఇంకా కాపు అనేది వస్తుంది. ఇవైతే మాత్రం ఇప్పుడు ముదిరిపోయినాయి అండి. ఇంకా ఉంచేస్తే మనకి కనీసం విత్తనాలు ఉంటాయి. క్యాలీఫ్లవర్లు అయితే మాత్రం ఇంకొక అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీక్ వస్తాయి మనకు హార్వెస్ట్కి. వర్షాలు కదండి, అసలు మెయిన్ చిక్కుడికి మామూలుగానే కొంచెం తొందరగా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వర్షాలకి ఏంటంటే మనం నీమ్ ఆయిల్ లాంటిది కూడా స్ప్రే చేయలేకపోతున్నాం కదా, అది రీజన్. బుజ్జి మొలగ చెట్టు చూసారా, కాయలు వచ్చేసినాయి. మా వారు అంటారనమాట, దీనికి ఏం అవసరం లేదు, దీన్ని కాసేపు పైకి వదిలేస్తే మొక్కల్లో ఇక అక్కడే లీనం అయిపోయి ఉంటుంది, ఇంక మనం పట్టించుకోకుండా ఉంటే సరిపోద్దని చెప్పి. నిజంగా నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. అలాగా అంత పిచ్చోళ్ళు ఎవరున్నారో చెప్పండి. మన బంగారు తల్లి ఉంది కదండి, చిక్కుడు పాదు కాస్తూనే 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 ఉంటుంది. సో దీనికి ట్రెండ్ అసలు ఒకసారి దగ్గరికి చూపిస్తా. గెల్లో ఇగోండి ఇట్లా వస్తాయి అన్నమాట. ఇక గెల్లో ఇగోండి అలా వస్తాయి. ఇక మన ఓపిక అన్నమాట. దీనికి ఎంత పోషణ చేస్తాము. ఇది ఎక్కడ ఉందో తెలుసా, ఇదిగోండి టైర్లో ఉంది. అది ఇవన్నీ కోస్తా కూర్చుంటే ఇప్పుడు వీడియో నాకు వర్షం వచ్చేస్తుందేమని భయం వేస్తుంది. వాళ్ళైతే నేను చెప్పా, నువ్వు కెమెరా తడవకోకుండా గొడుగు పట్టుకో, నేను తడిసైనా పర్వాలేదు హార్వెస్ట్ చేసేస్తానని చెప్పి ఫిక్స్ అయిపోయి వచ్చాం పైకి. అది ఇప్పుడు బీరపాదులు ఒకటన్నా పూస్తే చక్కగా పాలినేషన్ చేసుకుని వెళ్ళేది అనమాట. ఇప్పుడేం పూయట్లేదు, అన్ని పిందెలు వేస్ట్ అయిపోయినాయి అనమాట. ఈ పచ్చిమిర్చి అయితే లాస్ట్ ఇయర్ తినండి. మొత్తం అంతా కూడా అప్పుడు కట్ చేస్తే మళ్ళీ చిగురు వచ్చినాయి కాయలు. ఇవన్నీ చూసారా, ఈ కొంచెం ఇట్లా డార్క్ గ్రీన్లో వస్తాయి. ఇందాక కోసినవి ఒక రకం, ఇది ఒక రకం. కొంచెం జాగ్రత్తగా అయిపోతే వర్షానికి ఊరికే పెళ్ళిసుగా అయిపోయి ఇరిగిపోతున్నాయి కొమ్మలు. ఉసూరు అనిపిస్తుంది, దానికి అంతా పిండి ఉంటుంది కదా. ఇక్కడ బీరకాయ ఒకటి ఉందండి. అమ్మా, అది అసలు ఇన్ని పిందెలో తోరణాల్లాగా ఎలాడుతున్నాయి. అన్నీ కూడా సరిగ్గా పాలినేట్ అవ్వక పాపం కాయట్లేదు. ఇవన్నీ అట్టాగే కాసినాయండి ఇవి. ఇదిగోండి చిలక ముక్కు ఇక్కడ ఒకటి ఉండిపోయింది. నాకైతే ఈసారి ఎంత హ్యాపీగా ఉందంటే, ఈ పచ్చిమిర్చి నేను 2-3 ఇయర్స్ నుంచి ఈ విత్తనం పెడదామని చూస్తున్నాను, నాకైతే దొరకలేదు. ఈసారి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. అసలు కాయలు కూడా చూసారు ఎట్లా వచ్చినాయో. ఇవాళ అయితే అసలు ఫుల్ చెప్పాను కదండి, పండగ. కొన్ని ఏంటంటే అండి, మనం ఎంత పంట పండించినా కొన్ని ఉంటాయి స్పెషల్. నాకైతే దోసకాయలు అవి తక్కువ వస్తాయి అన్నమాట. అలాంటివి కాసినప్పుడు ఒక సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. అలా మీ మిద్దె తోటలో మీరు ఏది కాస్తే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారనేది కామెంట్ చేయండి. వచ్చేసిందండి వర్షం. నేను చెప్పాను కదా ఇవాళ ఏది 600 అయినా 136 అయినా హార్వెస్ట్ చేసేదే అని చెప్పి. సో నేనైతే ఇవన్నీ కోసేస్తాను ఇప్పుడు. కాకరకాయలు వర్షానికి కాపు అయితే లేదండి. ఇంకా ఇక్కడంతా కూడా ఈ బీరపాదులు ఇవి అవి అన్నీ అసలు అటు ఇష్టం ఇంకా మామూలుగా లేదు. ఇవి చాలా ప్రశాంతంగా చూసి సెట్ చేసుకోవాలి, లేదంటే తీగలన్నీ తెగిపోతాయి.
ఇంక ఇక్కడ చెర్రీ టమాటో మొక్క మొలిసింది. ఇవన్నీ చూసి నెమ్మదిగా చేసుకోవాలండి. మళ్ళీ ఒక 2-3 రోజులు కష్టపడితే కానీ ఒక దారికి రాదు. ఇదిగోండి ములక్కాయ, ఇవాళ 4 ములక్కాయలు వచ్చినాయి. ఇందాక ఒకటి చూపించలేదు, లడ్డుకాయ అక్కడ కాసింది. కాకరకాయలన్నీ ఇదిగోండి 1-2 కాసినా కానీ ఇట్లా పండిపోతున్నాయి అన్నమాట. ఇలా చాలా తొందరగా మనం దీనికి స్ప్రే కొట్టుకోవాలి. నీమ్ ఆయిల్ మొత్తం అంతా గార్డెన్ అంతా ఒకసారి చేపించేస్తే ప్రశాంతంగా ఉంటుంది. దోమలు వచ్చేసినాయి. ఇంకా అసలు మరీ బాధాకరమైన విషయం ఏంటంటే చూడండి, ఇవి ఇక్కడ చూడండి, అసలు వర్షానికి మొత్తం సంవత్సరం అంతా ఎదురు చూస్తాం వీటి కోసం. ఇవి మొత్తం అన్నీ చూడండి ఎట్లా రాలిపోయినాయి. అసలు దారుణం కదా. ఇదిగోండి ఇదంతా కింద మీద అంతా రాలిపోయినాయి. పట్టుకుంటూ రాలిపోయేటట్టున్నాయి ఎప్పుడు కూడా. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ కోసుకుందాం ఇంకా దక్కిన వరకు. ఇదిగోండి ఇవి వచ్చినాయి అన్నమాట. దీనికి డబుల్ ట్రిపుల్ కింద రాలిపోయినాయి మొత్తం. ఏంటో కష్టపడి పెంచడం ఇట్లా ఏదో ఒకటి అవ్వటం. సో మొత్తానికైతే కూరగాయలు కష్టపడి బాధపడి అన్ని రకాల ఎమోషన్స్ తోటి కూరగాయలు అయితే కోసాను. ఒకసారి చూడండి కింద ఇక్కడ చిక్కుడుకాయలు పైన అన్నీ మీకు ఎండిపోయినాయి అవి కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే చెర్రీ టమాటాలు, వంకాయలు అండి. చెర్రీ టమాటాలు దాదాపుగా 1 కేజీ దాకా వచ్చినాయి. ఇంకా ఇవి చెమ్మకాయలు, టమాటోస్ ఒక 2 కేజీల దాకా వచ్చినాయి. క్యాలీఫ్లవర్, బీరకాయలు, ఇదిగోండి ఇదొక బీరకాయ, పచ్చిమిర్చి 1/2 కేజీ దాకా వచ్చినాయి. 4 ములక్కాయలు. ఆకుకూరలు అయితే కోయలేదు. సో అవి కూడా కోసుకుని అప్పుడు తీరిగ్గా కిందికి వెళ్తాను. ముందు వర్షంలో తడిసైనా అక్కడ అయితే కట్టేసి వెళ్ళిపోతానండి. మొత్తం బీరపాదులన్నీ గుత్తి బీర అవి కింద అల్లుకుపోతున్నాయి కదా, వాటిని సెట్ చేసేసుకొని వెళ్తాను అనమాట. ఇవాళ అది టాస్క్. సో ఏదో ఒకటి అట్లా టార్గెట్ పెట్టుకోకపోతే పనులు చేయలేకపోతున్నాను. ఇవాళకి అదనమాట నా టార్గెట్. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి, వర్షాలకి ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నాయి ఏంటన్నది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.